చెప్తున్నానంటే మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మీకు ఇబ్బంది కలగకూడదు. చాలామందికి దగ్గు జలుబు ఇబ్బంది కలుగుతుంది. సో ఇన్ టైంలో ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మెసేజ్ యొక్క టైటిల్ ఏంటి అంటే, నాకు చాలా నచ్చింది ఈ టైటిల్ ఒక్కటే నన్ను చాలా ఆలోచింపచేస్తుంది. అంటే ఇంగ్లీష్లో బాగుంది ఆ మాట. అదేంటో తెలుసా? కల్టివేటింగ్ హార్ట్. అది కల్టివేటింగ్ అని కూడా కరెక్ట్ కదా. కల్టివేటింగ్ ద హార్ట్ అంటే హృదయమును సాగు చేయడం, హృదయమును దున్నడం, హృదయమును సేద్యపరచడం. హల్లెలూయా. కల్టివేటింగ్ ద హార్ట్. ఒక స్థలములో విత్తనము నాటబడాలి అంటే, ఒక స్థలములో నాటబడిన విత్తనం ఫలించాలి అంటే ఆ నేల కల్టివేట్ చేయబడాలి. ఎస్, అది దున్నబడాలి. హల్లెలూయా. విత్తనం వేయక ముందు చేసే పనిని దున్నడం అంటారు. విత్తనం వేసిన తర్వాత చేసే పనిని సాగు చేయడం అంటారు. ఐ థింక్ ఐఎమ్ రైట్. హల్లెలూయా. విత్తనం వేయక ముందు ఏం చేస్తున్నామంటే దున్నుతాడు. విత్తనం వేసిన తర్వాత దానిని సాగు చేస్తాడు, లేక సేద్యపరుస్తాడు. దేనా మన మహిమ కలుగును గాక. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా వ్యవసాయకుడు కోరుకున్నటువంటి ఫలము పంట రాదు. ఈ రెండు చేయాలి. వీ హ్యావ్ బీన్ హియరింగ్ ద మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్ ఆఫ్టర్ ఫ్రమ్ సిన్స్ లాంగ్ ఇయర్స్, ఫ్రమ్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాలుగా అద్భుతమైన వర్తమానాలు మనం వింటున్నాం. సామేల్ జాన్ గారి దగ్గర, శ్యామ్ చంద్ర గారి దగ్గర, జెర్మియా గారి దగ్గర, శాలిం రాజ్ అన్న గారి దగ్గర, ప్రవీణ్ కుమార్ రాయ్ గారి దగ్గర, సతీష్ కుమార్ అన్న గారి దగ్గర, ప్రైజ్ లార్డ్ జఫనీ శాస్త్రి గారు అన్న గారి దగ్గర. ఆమేన్ హల్లెలూయా. నేను మిమ్మల్ని వినమని ఎంకరేజ్ చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. నిజంగానే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను వినమని. రోజు వినండి వీలైతే. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నిజంగానే చెప్తున్నాను. ఒకవేళ మన వర్తమానాలు వినలేకపోయినా ఆ దైవజనుల వర్తమానాలు వినమని ఆకాశం అందున మాట వింటున్న దేవుని సన్నిధిలో నేను చాలా ధైర్యంగా నీ మాట తెలియచేస్తున్నాను. వినండి. బట్ వీ హ్యావ్ బీన్ హియరింగ్ మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్, వండర్ఫుల్ మెసేజెస్, ప్రెషియస్ మెసేజెస్, వాల్యుబుల్ మెసేజ్, ఖరీదైన, శ్రేష్టమైన, మాన్యమైన, విలువైన, అద్భుతమైన, మునుపు ఎన్నడని విననంత విధముగా, మనకు అర్థమయ్యే విధముగా, మనకి హత్తుకునే విధముగా, మన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే విధముగా, సామాన్యంగా చాలా ఈజీగా అర్థం చేసుకునేలాగా ప్రతి మాట మన హృదయాన్ని తాకేంతగా హార్ట్ టచింగ్ మెసేజ్ అంటాం కదా. అలాంటి హార్ట్ టచింగ్ మెసేజెస్ చాలా వింటున్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటి అంటే, విత్తనం అయితే విత్తబడుతుంది కానీ ఫలము మాత్రం దొరకట్లా. రైట్. థ్యాంక్ యూ. అమ్మా చేయక ఓకే నాన్న ఇసాక్ ఓకే క్యారీ వద్దని పర్లేదండి. హల్లెలూయా. సో ఇప్పుడు వచ్చిన వారికి కూడా అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తున్నాను. వీ హ్యావ్ బీన్ హియరింగ్ మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్. సందేశం వెంబడి సందేశం వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, ఆదివారం వింటున్నాం, ప్రార్థనా కూటాలు వింటున్నాం, ఉదయం వింటున్నాం, సాయంకాలం వింటున్నాం, ఆయా దైవజనులు చెప్పిన వాటిలో వింటున్నాం, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వింటున్నాం, ప్రార్థనా కూటాల్లో వింటున్నాం, ప్రేయర్ షెల్స్లో వింటున్నాం. వాక్యానికి కొదువు లేదు. అనేకమైన హార్ట్ టచింగ్ మెసేజెస్ మనం వింటున్నాం. ఇంట్లో పని చేసుకుంటున్న టీవీ ఆన్లో పెడుతున్నాం, మెసేజ్ వినబడుతుంది. మనం ఉల్లిపాయల కోస్తలైతే పని చేసుకుంటున్నాం, కన్నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. సో వీ హ్యావ్ బీన్ హియరింగ్ వండర్ఫుల్ మెసేజెస్, ప్రెషియస్ మెసేజెస్, కాస్ట్లీ మెసేజెస్. ఆ మాట బాగా నచ్చింది, హార్ట్ టచింగ్ మెసేజెస్. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. విత్తబడుతుంది దేవుని యొక్క వాక్యం. బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఫలము లేదు. విత్తబడుతుంది అమూల్యమైన వాక్యం, ఫలము లేదు. అనేక మంది దైవజనులు దేవుడు వాడుకొని పరిశుద్ధాత్మ ద్వారా, హల్లెలూయా. ఇసాకు వదిలేయకూడదా? పర్లేదు అన్న వాళ్ళు మన అరేలా మిస్ అవ్వకూడదు, ఫోర్స్ మిస్ అవ్వకూడదు. ఆమేన్ హల్లెలూయా. సో ఉదయం విన్న వారు కూడా శ్రద్ధగా విందాం మరొకసారి. దేనాన్ని మహిమ కలుగును గాక. బ్రదర్, మెసేజెస్కి కొదువు లేదు. అమ్మ, మెసేజెస్కి కొదువు లేదు. అమూల్యమైన మెసేజ్లు, హార్ట్ టచింగ్ మెసేజ్లు. అనేక మంది దైవజనులు దేవుడు ఎవరికి అనుగ్రహించిన అభిషేకపు యొక్క పరిమాణం కొలది, ఎవరికి అనుగ్రహించిన కృప కొలది, వారికి ఇచ్చిన వాక్య జ్ఞాపక శక్తి కొలది, లేదా వాక్య జ్ఞానము కొలది, వారు మాట్లాడగలిగేటువంటి ఆ ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహించిన కొలది. వీ హ్యావ్ బీన్ హియరింగ్ వండర్ఫుల్ మెసేజెస్. హల్లెలూయా.
బట్ బ్యాడ్ న్యూస్ సిస్టర్, ప్రియ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? హల్లెలూయా. వాక్యం ఎత్తబడుతుంది కానీ వాక్యమునకు తగిన ఫలము మనము ఫలించలేకపోతున్నాం. ఫలము కనిపించట్లేదు. ఎవరిలో కాదు, మీ పక్కోర్లో కాదు, మీ పొరుగు వారిలో కాదు, మీ భర్తలో కాదు, మీ భార్యలో కాదు, మీ పిల్లల్లో కాదు, మరి ఎవరిలో కాదు. పర్సనల్గా నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే, మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందవకపోదుము అని రాయబడిన మాట ప్రకారం ఎదుటి వాళ్ళని విమర్శించడం అలవాటైపోయిన చాలామంది బతుకులకి తమను తాము విమర్శించుకోవడం, తమను పరీక్షించుకోవడం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఈ రోజుల్లో కరువైపోయింది. హల్లెలూయా. అయ్యా, ఇతరుల గురించి మనకెందుకు? మనలో మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ కనుక మనం చేసుకోగలిగితే మనందరం ఈ విషయంలో అపరాధులుగా తేలిపోతున్నాం. ఎస్, వీ హ్యావ్ బీన్ హియరింగ్ వండర్ఫుల్ మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్ ఫ్రమ్ మండే టు సాటర్డే అండ్ సండే. మన మెసేజ్లు వింటూనే ఉన్నాం కానీ ఫలము రావటంలే. హల్లెలూయా, ఆమేన్. అమ్మ, విత్తనములో లోపం ఉందామనుకుందామా? విత్తనములో లోపం ఉందనుకుందామా? యేసు ప్రభు చెప్పిన, మీరు తెరవసలేదు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఆ ఉపమానాన్ని వివరించినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఆ విత్తనములు దేవుని యొక్క వాక్యం. వినాలి. విత్తువాడు ఎవరు అంటే మనుష్య కుమారుడు. రెండు అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయి అక్కడ. విత్తనం దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. సృజనాత్మకమైన శక్తి కలిగిన వాక్యం, జీవము కలిగిన వాక్యం. ఉదయం ఒక మాట చెప్పాను, నన్ను పర్సనల్గా చాలా టచ్ చేసింది. ఒక కంపెనీ బ్రాండ్ నుంచి, చాలా వ్యవసాయ పద్ధతిలో చెప్తాను, బ్రాండ్ నుంచి విత్తనాలు వస్తే ఈ విత్తనాలకి నాణ్యత ఎక్కువ, ఈ విత్తనాలకి మాన్యత ఎక్కువ. ఈ విత్తనాలు మాది పలానా కంపెనీ, హల్లెలూయా, శామ్ జాన్ కంపెనీ, ఏదో చెప్పాలి కదా, ప్రైజ్ లార్డ్. ఈ కంపెనీ విత్తనాలు వాడితే మీకు గొప్ప పంట వస్తుంది. ప్రియా విత్తనాలు వాడితే, ప్రైజ్ లార్డ్, స్వప్న విత్తనాలు వాడితే, అంటే ఆ కంపెనీ బ్రాండ్ పేరు చెప్తున్నా, సత్యవతి ఆ కంపెనీ బ్రాండ్, ఆ విత్తనాలు వాడితే పంట చాలా గొప్పగా పండుతుంది. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఏ నాణ్యతతో వారు తయారు చేశారో లేదో, వాళ్ళు మోసం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆమేన్, హల్లెలూయా. అబ్బా, ఇంకొద్ది లోతుగా చెప్పనివ్వండి. ఒకవేళ నిజంగానే ఆ విత్తనం బాగా ఫలిస్తుందంటే ఆ విత్తనం గొప్పతనం కాదు కానీ ఆ విత్తనానికి సోర్స్ ఏదో అది గొప్పతనం. అర్థం అవ్వాలని కోరుతున్నాను. విత్తనం గొప్పతనం కాదు. ఎస్, విత్తనం గొప్పతనమే, కానీ విత్తనం యొక్క గొప్పతనానికి మూలం ఏంటంటే ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో దానిని బట్టి ఆ గొప్పతనం. నేను అంటున్నాను, ఈరోజు మనలో విత్తబడుతున్న వాక్యమైన విత్తనానికి సోర్సు మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుడు సోర్సు నుంచి వచ్చిన ఈ విత్తనం శక్తి కలిగినది, అమూల్యమైనది, జీవము కలిగినది, సృజనాత్మకమైన శక్తి కలిగినది, అసాధారణమైన శక్తి కలిగింది, జీవము కలిగింది, స్వస్థత కలిగింది. హల్లెలూయా. When there was darkness, కంప్లీట్గా చీకటి అలముకున్నప్పుడు, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక అని ఆయన పలికిన మాట, the word of God created everything on the universe. Amen. Hallelujah. Praise the Lord. అమ్మ, అంతమందికి అర్థం అవుతుంది? హల్లెలూయా. ఈ మాట చెప్పనివ్వండి, నా హృదయం ఉవ్విళ్ళూరుతుంది. ఈ విత్తనము గొప్పది, ఈ విత్తనములో జీవం ఉంది, ఈ విత్తనములో దైవత్వం ఉంది, ఈ విత్తనములో దేవుని శక్తి ఉంది. బికాస్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్. ఇట్ హాస్ ఎ పవర్, ఇట్ హాస్ ఎ లైఫ్. హల్లెలూయా. విత్తనంలో ఏ లోపం లేదమ్మా, అది శక్తి కలిగింది, జీవము కలిగినది, అమూల్యమైనది, ఆశ్చర్యకరమైనది. ఎంత అంటే శూన్యములో సమస్తమును కలుగు చేసినంత శక్తి కలిగింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆ వాక్యము లేకుండా కలగలేదు. ఇట్ హ్యాస్ ఎ పవర్. ఆమేన్. హల్లెలూయా. ఓ మై డియర్ చర్చ్, the word of God has a power. Amen. Praise the Lord. ఆ శక్తి అనుభవించిన దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నాకు నెమ్మదిని ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఆమెన్. దేవుని వాక్యం సృష్టించగలిగింది, దేవుని వాక్యములో జీవం ఉంది. ఆమెన్. అంటే నేను ఇలా చెప్తాను, ఒక విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సోర్స్లో ఏవైతే లక్షణాలు ఉంటాయో, ఆ సోర్స్లో ఏదైతే నాణ్యత ఉంటుందో ఆ సోర్స్ నుంచి వచ్చింది. కాబట్టి ఈ విత్తనానికి కూడా నాణ్యత ఉంది. దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమేన్, హల్లెలూయా, అద్వితీయ సత్య దేవునిలో నుంచి వచ్చిన దేవుని మాటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓహో, నాకు దుఃఖం కలుగుతుంది. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుని వాక్యం ఎందుకు నిరుపయోగమైపోయింది, ఎందుకు నిర్లిప్తమైపోయింది, ఎందుకు వ్యర్థముగా పడిపోయింది, ఎందుకు నిరుపయోగంగా పడిపోయింది, ఎందుకు వ్యర్థమైంది కాబట్టి పడిపోయింది. ఇలా చెబుతాను, బాధతో ఏమనుకోకండి. మనుషులు వేసిన విత్తనాలైనా ఫలిస్తున్నాయి, కానీ దేవుడు విత్తుతున్న వాక్యం అనే విత్తనం ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుంది? ఈవెన్ ఇట్ హ్యాస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం అనే విత్తనం ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుంది? దానికి కారణం విత్తనములో లోపము కాదు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అంటాను ప్రియులారా. ఇంకో మాట చెప్తాను, కొద్ది గుడ్ న్యూస్ లాగా అనిపిస్తుంది, వినండి. విత్తనములో విత్తనములో ఏ లోపం లేదు. లెట్ మీ టెల్ యూ ద గుడ్ న్యూస్. ఆ విత్తనం ఎక్కడ విత్తబడుతుందో ఆ భూమిలో కూడా లోపంలా. I'll come to that point. ఆ భూమిలో కూడా లోపం లేదు, కానీ లోపం ఎక్కడ జరిగిందంటే ఆ భూమిలో సారం ఉంది. ఆ భూమిలో సారం ఉంది, చేయగలిగినటువంటి పొటెన్షియల్ ఆ భూమిలో ఉంది. ఎందుకో తెలుసా? ఈ భూమిని కోరుకున్న వ్యవసాయకుడు, పరలోకమందున్న దేవుడు, అత్యంతమైన జ్ఞానము కలిగిన దేవుడు ఎన్నుకున్నాడు. అందరూ గచ్చ పొదలే చూశారు, అందరూ ముళ్ళ తుప్పలే చూశారు. వీడెప్పుడు చచ్చిపోతాడని మా నాన్న ఎదురు చూశారు. అందరూ భయంకరమైన విధాలను చూశారు. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, 6,000 దెయ్యాలు పట్టి ఒంటి మీద బట్టలు లేకుండా, నూలు పోగు లేకుండా, తను తాను గాయపరుచుకుంటూ, ఇతరుల్ని గాయపరుస్తూ సమాధుల్లోనికి, కొండల్లోకి వెళ్ళిపోయి వాడు రాత్రులు కేకలు వేస్తుంటే వాళ్ళు దెయ్యాలు పట్టిన వ్యక్తిని మాత్రమే ప్రపంచం చూడగలిగింది, కానీ 10 పట్టణాలకి పాస్టర్ గారుగా చూడగలిగాడు. నేను ఆరాధించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి కూడా, దేవుని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమందిని కూడా ఎందుకు పనికిరానుకున్నారు, ఉపయోగం లేదనుకున్నారు, ఎందుకు వ్యర్థమైన చచ్చిపోతాడు, తిరిగిపోతాడు, తాగుపోతాడు, ఎందుకు ఉపయోగపడ్డా అనుకున్నారు. హల్లెలూయా. కానీ మనుషులు చూడలేకపోయిన దానిని దేవుడు చూశాడు. దేవుడు చూడగలిగిన దానిని మనుషులు చూడలేకపోయారు. ఓ రికలలామా సంతోరకయందరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు ఏమనుకున్నారంటే, యువర్ గుడ్ ఫర్ నథింగ్. గచ్చ పొదలు ఉన్నాయి, ముళ్ళ తుప్పలు ఉన్నాయి, కఠినమైన నేల ఇది, వీడు ఉపయోగపడ్డు, వీడు చచ్చిపోతాడు. చిన్న వయసులో, బహుశా నేను మనోహర్ వయసులో ఉంటాను అనుకుంటాను, పివి నరసయ్య స్టీల్ ప్యాంట్ వస్తే చూడడానికి వెళ్ళిపోతే ఆ ఎర్ర షర్ట్ వేసుకున్న నేను ఆ కిక్కిరిసిపోయిన వ్యానుల్లో, లారీల్లో ఎక్కడ ఉండిపోయినని ఆ గాజువాక సెంటర్లో ఏ వ్యాన్లో ఏ గ్రీన్ చూసినా అదిగోండి అడుగుండి చిన్న అదిగోండి అని మా అమ్మ ఏడుస్తుంటే, వాడు చిన్నాక అదే గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, అలా చిన్న అవుతాడు. ఆడిపాటికి జనాలు చచ్చిపోయి ఉంటాడు, వాడికి భయం లేదు, భీతి లేదు, అందుకని వాడు చచ్చుంటాడు. వాడి కోసం ఎందుకు నువ్వు బాధపడతావు, వాడి కోసం దుఃఖపడతావు? ఏదో ఒక రోజు వాడు చావలసిందే, వాడు అలాంటి పనికిమాలోడని మా నాన్న తిడుతుంటే మా అమ్మ ఒకటే నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆయన దృష్టిలో నా కొడుకు ఏమన్నా కావచ్చు, కానీ నీ దృష్టిలో నా కొడుకు దీవెనకరమైన వ్యక్తిని నేను నమ్ముతున్నాను ప్రభువా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మంచి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. లోకము గచ్చ పొదల్ని, ముళ్ళు తుప్పుల్ని, రాళ్ళు తుప్పుని, కఠినమైన నేలను చూసింది, కానీ దాని లోపల దాగి ఉన్న సారవంతమైన నేలను ఎవరు చూశారంటే దేవాతి దేవుడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవాతి దేవుడు చూశాడు. ఆయన అనుకున్నాడు, ఈ గచ్చ పొదలు గనక నేను తీసేస్తే అయినో ఆ గచ్చ పొదలు నన్ను గాయపరుస్తాయని. ఆయన ఇష్టపడ్డాడు, ఆయన కోరుకున్నాడు, ఆయన సంకల్పించాడు. అవి గుచ్చుకుంటాయని తెలుసు, మన పాపం ఆయనని గుచ్చుతుందని తెలుసు, మన పాపం ఆయనని చంపుద్దని తెలుసు, మన పాపం ఆయన మీద శిక్షావిధిగా పడుద్దని ఆయన తెలుసు. కానీ ఇష్టపూర్తిగా ఆ గచ్చ పొదల్ని, రాళ్ళ తుప్పుల్ని తీసివేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన కోరుకున్న విత్తనములను నీలో వేసి బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకు సంతోష కారణముగా, అనేకులకు ఆహారముగా నిన్ను ఆశీర్వదించాలని.
నీతి అను తన వర్షమును కురిపింపజేసి బహుతరములకు శోభాతిశయముగా నిన్ను ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆ రాడు తుప్పలతో గచ్చపొదలతో ఉన్న నిన్ను గాడ్ హ్యాస్ చూసన్. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామానికి ఉన్నతమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. yes, let me tell you. కాబట్టి నేల సారవంతమైనదే. హల్లెలూయా. నేల సారవంతమైనదే. నా వైపు చూడండి, మీరు డిస్టర్బ్ అవుతుంది. నేల సారవంతమైనదే, విత్తనము కూడా అమూల్యమైనదే, విత్తనము కూడా విలువ కలిగిందే. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్తాను, 3 గొప్పవి చెప్తాను. మొదటిగా వ్యవసాయకుడు గొప్పవాడు. ఆమేన్. ఆయనకి వ్యవసాయం చేయడం రానివాడు కాదు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు అని మనం పాడుకుంటున్నాము కదా. ఆ వ్యవసాయకుడు నేర్పరి అయిన వ్యవసాయకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హీ నో హౌ టు కల్టివేట్, హీ నో హౌ టు హల్లెలూయా. ఓకే, పంటను ఎలా పండించాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన నేర్పరి అయిన వ్యవసాయకుడు. ఆ విత్తనము అమూల్యమైనది, శక్తి కలిగింది, దైవత్వం అంతా కూడా ఇమిడి ఉన్నటువంటి విత్తనం. ఆమేన్. సో ఆ విత్తనం ఎందుకు ఫలించట్లేదు అంటే నేల సారవంతమైంది కాదు అని నేను చెప్పలేను, నేల పనికి మాలింది అని నేను చెప్పలేను, నేల నిరుపయోగమైనది అని నేను చెప్పలేను. హల్లెలూయా. అలా అయితే ఆ నేలను ఎన్నుకోవడానికి ఆయనేం అమాయకుడు కాదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మంచి మాట చెప్పనా, సారవంతమైన నేలలో పంటను పండించగలిగే వ్యవసాయకులు చాలామంది ఉన్నారు. కానీ నా దేవుని గొప్పతనం చెప్పనా, నిస్సారమైన నేలను కూడా సారవంతముగా మార్చి ఉపయోగపడదనుకున్న మరుభూమిగా మారిపోయిన నేలను గొప్ప పంటగా మార్చగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఈ నేల మంచిది కాదు అట్లాంటి కాదు. సరే ప్రియులారా, ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదు. కానీ ఇక్కడ కాంటెక్స్ట్లో నేనేం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, హల్లెలూయా, దేనా మన మహిమ కలుగును గాక. సరే, మీకు అర్థమైంది. ఇంకొద్ది ముందుకు వెళ్ళి ఆన్సర్ చేస్తాను. ఎదురు వస్తుందా ఆన్సర్? విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ 13వ అధ్యాయంలో ఆయన ప్రభు ఉపమానం చెప్పినప్పుడు 4 నేలలు కనబడ్డాయి. అందులో ఒక నేల బాగా ఫలించిన నేల, సో దాంతో ప్రాబ్లం లేదు. 3 నేలలు ప్రాబ్లంగా కనబడ్డాయి. ఒక నేలలో త్రోవలు ఉన్నాయి, మరొక నేలలో గచ్చపొదలు ఉన్నాయి, మరొక నేలలో కఠినమైనటువంటి రాతి నేల ఉంది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ 3 lands? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పకుండా ఉంటే బాగుండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకేనా? మళ్ళీ అడుగుతాను, అర్థం అయ్యలేదు. ఆన్సర్ దొరికిపోయింది కదా. ఒక త్రోవల విత్తనాలు ఉన్నాయి, మరొక కనబడుతున్నాడు గచ్చపొదలు ఉన్నాయి, మరొక కనబడుతుంది. అక్కడ ఏమున్నాయంటే ఆ రాతి నేల, అంటే రాయిలు ఉన్నాయని కాదు కానీ నేలే రాతి నేలగా గట్టిగా ఉండిపోయింది. ఇది గట్టిగా ఉండడానికి, గచ్చపొదలతో నింపబడి ఉండడానికి, హల్లెలూయా, పొలములో బాటలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే, ఎందుకు అక్కడ వినండి, ఎందుకు విత్తనాలు అక్కడ ఫలించట్లేదంటే, విత్తుతున్నవాడు మనిషి కుమారుడైనా, విత్తుతున్నది దేవుని శక్తి కలిగిన వాక్యమే అయినా ఎందుకు విత్తబడ్డం లేదంటే, అక్కడ త్రోవలు ఉన్నాయి కదా, అక్కడ గచ్చపొదలు ఉన్నాయి కదా, అక్కడ రాతి నేల ఉంది కదా. ఈ 3 ప్రాబ్లం అంటే కాదు. ఈ 3 ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ 3 ముక్కలు చేసి, విరగగొట్టి, నలగొట్టి, మెత్తను చేసి దేవుని వాక్యం ఫలించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఇది దున్నబడలేదు. నేలలో సారం లేక కాదు బ్రదర్, మీలో నాలో సారం లేక కాదు. హల్లెలూయా. ఒకవేళ ధైర్యం చేసి మాట చెప్పాలంటే, ఒకప్పుడు నిస్సారమైన నేల ఏమో కానీ ఆయనను అంగీకరించిన తర్వాత మనము సారవంతమైన నేలమైతిమి. హల్లెలూయా. ఉపదేశమును బట్టి సారవంతమైతిమి, పరిశుద్ధాత్మను బట్టి సారవంతమైతిమి, అమూల్యమైన యేసయ్య రక్తాన్ని బట్టి సారవంతమైతిమి, అమూల్యమైన వాగ్దానాలను బట్టి సారవంతమైతిమి, ఉన్నతమైన ఉపదేశమును బట్టి సారవంతమైతిమి. మన కొరకు దివారాత్రములు మన పక్షాన విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క విజ్ఞాపనను బట్టి సారవంతమైతిమి. హల్లెలూయా, ఆమేన్. వ్యవసాయకుడు భూమి సారంగా లేదు అనుకుంటే వెంటనే ఏం చేస్తాడు? దున్నబడిన తర్వాత కొన్ని మందులు వేస్తాడు, కొన్ని కెమికల్స్ దాని మీద జల్లుతాడు సారంగా మార్చడానికి. హల్లెలూయా.
సారము లేని ఆ నేల సారముగా మార్చడానికి ఈ లోక వ్యవసాయకునికి అంత బుర్రుంటే, కెమికల్స్ వేస్తూ ఉంటే, పరలోకమందున నా మంచి వ్యవసాయకుడు ఈ నేలను సారవంతముగా మార్చడానికి ఆయన దగ్గర అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యమైన ఉన్నతమైన అభిషేకము, ఆయన రక్తం, ఆయన వాక్యం, ఆయన యాజకత్వం, ఆయన నేర్పరితనం, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్న చేతగాని వ్యవసాయకుడు కాదు, మధ్యలో వదిలేసే వ్యవసాయకుడు కాదు. ఆయన ఏ నేలనైతే ఆయన నిర్ణయించుకున్నాడో ఆ నేలలో ఆయన కోరుకున్న పంటను ఆయన చూసే అంతవరకు కూడా ఓడిపోని విజయశీలుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. అర్థమైన వారు చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ నేల బాగోలేదు, నేను ఎంత ట్రై చేసినా ఈ నేల నిస్సారం అయిపోయిందని మధ్యలో వదిలేసేటువంటి నేర్పరితనము లేని, ఓపిక లేని, బలము లేని, ఏమి చెయ్యాలో తెలియక దిక్కుతోచని అమాయకపు అజ్ఞానపు వ్యవసాయకుడు కాదు. 3 భార్యల జీవితాలను చిగురింపజేయగలిగిన వాడు, మార అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన వాడు, నిస్సారమైన, ఇందాక తమ్ముళ్ళు పాడారు, నిస్సారమైన నీ జీవితాన్ని ఫలభరితముగా మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. గుడ్ న్యూస్ ఏంటంటే అన్నీ ఆయనే చేస్తాడు. మనం చేయవలసింది ఒకటే, కాదండి మనం చేయవలసింది ఒకటే. ఆమేన్. హల్లెలూయా. ఫలిస్తావా? ఫలించగలిగావా? అందుకే అన్నాను, మెసేజ్ వెనకాతల మెసేజ్ విన్నాం, ఫలమేది? ప్రేమ కోసం విన్నాం, ఫలమేది? అయ్యా ఏమనుకోకండి, నాలో ప్రేమ ఫలము ఉందయ్యా, ఏదైతే మత్సరపడదో, కోపపడదో, త్వరగా అపకారమైన మనసులో ఉంచుకొనదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అయితే ఆ విలువైనటువంటి మాన్యత కలిగినటువంటి, ఏ అయితే ఉన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆ అగాపే ప్రేమ, ఆ ప్రేమ ఫలము నాలో ఫలించింది అని చెప్పగలిగే ధైర్యం కలిగిన గుండె ఉందా? మళ్ళీ మన టాపిక్ నుంచి పక్కకు వెళ్ళడం ఇష్టం కూడా దాన్ని కట్ చేస్తున్నాను. దేనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. వ్యవసాయకుడు చేయగలిగినంత చేస్తాడు ఆయన. ఆమేన్. అమ్మ, నీవు నేను చేయవలసింది ఏంటో అది దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చేయవు అది చూపిస్తాను. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2 లేఖనాలు చదవండి. ఒకటి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. దాన్ని చదివేసిన తర్వాత నెక్స్ట్ హోషేకి మనం వెళ్తాం. ఒక్క నిమిషం బ్రదర్, అందరు తీసారేమో. ఇర్మియా గ్రంథం మత్తయి సువార్త పక్కనే ఉంటుంది. దొరికిందా? రైట్. 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్ బ్రదర్, గో. యూదా వారికిని యెరూషలేము నివాసులకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక అబ్బా మీ బీడు భూములను దున్నుడి. ఏం చేయాలట? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. కమాన్. దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? అక్కడ ముళ్ళ తుప్పులు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి. మీరేం చేస్తున్నారు తెలుసా? ఆ ముళ్ళ తుప్పులు ఉండగానే, ఆ గచ్చ పొదలు ఉండగానే విత్తనాలు వేస్తున్నారు మీరు. మళ్ళీ స్టార్టింగ్కి రానా? ఎన్ని అమూల్యమైన వర్తమానాలు మనం వింటున్నాం. దేవుడు కోరుకున్న ఫలం, ఆత్మ ఫలం, ప్రేమ ఫలం, పరిశుద్ధాత్మ ఫలం మనలో ఎందుకు లేదు అంటే ఆన్సర్ నేను సామేల్గా చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారంటే మీ పొలములో గచ్చపొదలు, ముళ్ళతొప్పులు ఉన్నాయి, కోపతాపాలు ఉన్నాయి, అసూయ ద్వేషాలు ఉన్నాయి, భరించలేనివి సహించలేనివి ఉన్నాయి, పాపపు వాంఛలు ఉన్నాయి, వాంఛలున్నాయి. మీరేం చేస్తున్నారు తెలుసా? ఆ ముళ్ళ తుప్పల్లోనే, ఆ గచ్చ పొదల్లోనే విత్తనాలు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? హల్లెలూయా. ముళ్ళ పొదలలో విత్తనములు జల్లక మీ బీడు పొలమును దున్నుడి. ఈ బీడు భూమి, ఈ బీడు ఫలం తెలుగులో ఏమంటారంటే హల్లెలూయా ఫాలో గ్రౌండ్ అంటారు. హల్లెలూయా. ఫాలో అంటే ఆ ఫాలో కాదు, ఫాలో గ్రౌండ్ అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నిరుపయోగమైన నేల అని కాదండి, వ్యర్థమైన నేల అని కాదండి, దేనికి పనికిరాని నేలని కాదండి, అది పనికొచ్చేదే, అది సారవంతమైనదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొటెన్షియల్ ఆ నేలలో ఉంది,
కానీ ఏమైందో తెలుసా, బయట హల్లెలూయా గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు, కఠినమైన పేటు బాములాగా పేర్లుగా పేరుకుపోయి అది కఠినమైన నేలగా మారిపోయింది. కాబట్టి ఆ కఠినమైన నేలలోనే, ఆ గచ్చపొదలోనే, ఆ ముళ్ళ తుప్పులోనే విత్తనాలు వేయొద్దురయ్యా. ఏం చేయాలంటే మీ బీడు భూముల్ని మీరు దున్నండి. మీరు దున్నితే నేను విత్తనాన్ని వేస్తాను, నేనే వర్షాన్ని పంపిస్తాను, నేనే మిమ్మల్ని ఫలింపజేస్తాను అంటున్నాడు. ఆ తర్వాత మాట కూడా చదవండి. హోషేయ గ్రంథం ముందు ఎవరు తీసేవారు? పేజ్ నెంబర్ చెప్పండి. 749 749 పోన్లేండి. ఓకే, ఒక్కొక్కరు ఒక నెంబర్ చెప్పగలమంటే 10వ అధ్యాయం తెరవండి, అప్పుడు చెప్పండి నాకు నెంబర్ ఏంటో. 749 కొత్త నిబంధనలో కదా, పాత నిబంధనలో. హల్లెలూయా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. అబ్బా చాలా జాగ్రత్తగా చదవండి అమ్మా. చదువుతారా? చాలా జాగ్రత్తగా. బ్రదర్ చదువుతున్నాడు, చాలా జాగ్రత్తగా వింటారా? హల్లెలూయా. మీరు మిమ్మల్ని వెనకాల చదవనట్లా, చాలా జాగ్రత్తగా వింటూ ఫాలో అవ్వండి. ఎస్ బ్రదర్, ప్రతి వర్డ్ని. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. అబ్బా ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదియే సమయము గనక. అబ్బా ఈ మాట వినండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడే. అదే మన మెసేజ్ సిస్టర్, అదే మన మెసేజ్ అమ్మా. కల్టివేట్ ద హార్ట్. ఇట్స్ నాట్ సామ్యుయల్ జాన్ మెసేజ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు కొన్ని రింగ్ టైంలు వింటూ ఉండేవాడిని. మమ్మీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఎట్లా సెట్ చేసారో నాకు తెలియదు. హల్లెలూయా. డాడీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. నాన్న మీకు ఫోన్ వచ్చింది. విన్నారా? ఈ లాస్ట్ దినంగానే ముందే మీరు వినలేదంటారని చాలా రేర్గా విన్నాను నేను. హల్లెలూయా. ఇట్స్ నాట్ మెసేజ్ ఫ్రమ్ సామ్యుయల్ జాన్, ఇట్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుడు చెప్పిన మాట. రుజువేంటండి? ఇంతకన్నా రుజువేం కావాలి? లేఖనాలు చూపిస్తున్నాను మీకు నేను. ఇదే రుజువు అండి, లేఖనాలు చూపిస్తున్నాను. ఆయన ప్రత్యక్షమై. అబ్బా ఇంతకన్నా అమూల్యమైన మాట ఏముందండి? మీకు అర్థమవును గాక, దేవుడు మీ బుర్రలు తెరిచును గాక. హల్లెలూయా. వాక్యపు విలువలోకి మీరు వచ్చుదురు గాక. ఆయన ప్రత్యక్షమై నీతి అను వర్షమును కురిపించి. హల్లెలూయా. దేని మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి, వెళ్తాం. ఎక్కడ దున్నమంటారు చెప్పండి, దున్నుతాం అని మీరు అన్నారు అనుకోండి. హల్లెలూయా. ఆ ఒక్క డైలాగ్కి నేను ఏం చేయాలో తెలియక జోబులో చేయిలు పెట్టుకొని కింద దిగి వెళ్ళిపోవాలి నేను. భలే ఉంటాయి కొన్ని డైలాగులు. హల్లెలూయా. ఇది వరకు అన్నాడు బీడు భూములు దున్నండి, లేకపోతే మీ బీడు భూముల్ని దున్నండి అంటే, అయ్యా మేము ఉన్నదే సొంత ఇల్లు, దాన్ని కూడా తవ్వుడుకుంటారు సార్. మా దగ్గర ఏ పొలము లేదు మేము దున్నడానికి. హే, గాడ్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. దేవుడు ఆ పొలము గురించి మాట్లాడడం లేదు, హృదయం అనే ఈ బీడు భూమి గురించి మాట్లాడుతున్నాడు. ఇది సారవంతమైనదే, ఫలించడానికి యోగ్యమైనదే అమ్మగారు. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆచారాలు, కొన్ని అలవాట్లు, ఏమనుకోకండి, కొంచెం అసూయ, కొంచెం గర్వం, కొంచెం ఓర్వలేనితనం, క్షమించలేనితనము, అది కొంచెమో ఎక్కువ మొత్తానికి పేరుకుపోయింది. ఇవి ఏం చేస్తున్నాయంటే, ఈ ఐహిక విచారాలు ఏం చేస్తున్నాయంటే దేవుని వాక్యము నీలో ఫలించనివ్వకుండా చేస్తున్నాయి. ఇప్పుడు సామ్యుయల్ జాన్ కాదు, దేవుడే చెప్తున్నాడు అని తెలుసా, ఎంతకాలం ఆ ముళ్ళ తొప్పుల్లో గచ్చపొదల విత్తనాలు వేస్తారా? స్టాప్ దేర్. ఆగండి.
మీరు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఫలించుట ద్వారా పరలోకమందున్న నా తండ్రి అధికముగా మహిమపరచబడతాడు. అబ్బా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఏ స్టేట్మెంట్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ, మీరు ఫలించినట్లు నేను ఫలించినట్లు వినబడుతున్న ప్రతి వర్తమానం ఎంతమంది ఆసక్తితో ఆమెను చెప్పగలరు నాకు తెలియదు, కానీ నువ్వు వింటున్న ప్రతి వర్తమానము నీలో ఫలభరితముగా మారినట్లు. ఏ కమాన్, హల్లెలూయా. అది సామ్యుయల్ జాన్ గారు చెప్పిన, శ్యామ్ చంద్రిక గారు చెప్పిన, జర్మయ్య గారు చెప్పిన, శాలేం రాజన్న గారు చెప్పిన, జఫన శాస్త్రి అని చెప్పిన, నీకు ఇష్టమైన దైవజనులు ఎవరైనా కాబట్టి ఎవరు చెప్పబడిన ప్రతి వాక్యము ప్రార్థనా ఫలం, ప్రేమ ఫలము, హల్లెలూయా, పరిశుద్ధాత్మ ఫలము, చెప్పబడుతున్న వాక్యం ఏదైనా కూడా నీలో ఫలించి అది కార్యసాధకమై ఫలభరితముగా నీవు మార్చబడాలంటే నీవు నీ నేలని దున్నాలా. దున్నిన తర్వాత విత్తనం వేయబడుతుంది. దున్నిన తర్వాత విత్తనం వేయబడుతుంది. విత్తనం వేయబడిన తర్వాత నీవు దానిని సాగు చేయాలి, సేద్యపరచాలి. చాలా జాగ్రత్త వినండి. ఇదే మెసేజ్ ఈరోజు మెసేజ్. అందుకే టైటిల్ ఏంటంటే కల్టివేటింగ్ ద హార్ట్, హృదయమును దున్నడం. సరే, దున్నేవు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం కదా. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. ఉదాహరణకి ఒక నేల, అది చాలా రాతి నేలలాగా ఉంది. అది విరిగి నలిగేది ఎప్పుడో చెప్పండి. అయ్యా సార్, దున్నడం అంటే సిస్టర్ ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు. అరే, అండర్స్టాండ్ అక్కడికి. హల్లెలూయా. ఆ నేల గట్టిగా ఉంది, అది విరగాలి, నలగాలి అంటే ఏం జరగాలి? దున్నబడాలి. మీరు సింపుల్గా దున్నబడని చెప్పారు కదా. నేను కొద్దిగా ఒక అడుగు ముందుకేసి చెప్పనా? హల్లెలూయా, హల్లెలూయా. పదునైన నూర్పెడి మ్రాను యొక్క ఆ పదునైనటువంటి భాగము నీ గుండెల లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ఉదయం చర్చలు అడిగినట్టు అడుగుతాను సరదాగా. ఇప్పుడు ఒక నేల ఉంది, అది దున్నబడ్డానికి అనుకూలంగా నాకు ఉండాలి. కాబట్టి ఏం చేస్తానంటే ఒక కొబ్బరి చీపురు తీసుకొని వెళ్ళి అని ఏదో పాట పాడుకుంటూ ఆ చీపురు కట్టుతో తుడిచేస్తా. అవుద్దా? కృష్ణవేణి గారు ఏమైనా అర్థమైందా లేదా? ఏం డౌట్గా చూశారు? అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. హల్లెలూయా. బీడు బారిపోయిన నేల దగ్గరికి వెళ్ళి చీపురు తీసుకొని ఇలా గీతలు పెట్టి గీతలు వచ్చినాయి. హల్లెలూయా. అందులో విత్తనము వేయుడి, నిశ్చయముగా ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ఏం చేసావురా? దున్నాను. దేంతో దున్నావు? చీపురుతో. ఇక నయ్యం, బ్రష్ పెట్టుకోవచ్చుగా, పెయింట్ బ్రష్ పెట్టుకోవచ్చు కదా. పెయింట్ బ్రష్ పెట్టుకుంటే ఇలాగా. ఎందుకు ఇలా అంటున్నాను తెలుసా? మనకు అలాంటి మెసేజ్లే కావాలి. వెరీ సాఫ్ట్. అమ్మ, దయగల దేవుడు, దయగల దేవా, కృపగల రాజా, ఏదో మర్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా షుగర్ కోటింగ్. అమ్మా, ఏమి అవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బలపరచువాడు, ఆయన హెచ్చించువాడు, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, నీ శ్రమ నుంచి నేను విడిపిస్తాడు. కాదు, గుడ్డేం కాదు, శ్రమకు అనుమతి ఇచ్చింది ఆయన. అసలు ఒళ్ళు మండింది కదా. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అసలు నేను అంటాను ఎప్పుడో మాట, ఇప్పుడు తమ్ముడి జీవితంలో ఏదైనా శ్రమను దేవుడు అనుమతించాడు అనుకో, యేసు నామములో ఈ శ్రమ తొలగిపో. నువ్వెవడురా అసలు? నేను ఎవడిని అసలు? అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకు? ఏదో పాఠాన్ని నేర్పించాను. నేను అక్కడ నిలబడి యేసు నామములో ఈ శ్రమ తొలగిపోవునుగాక, నాయనా కనికరించు నాయనా, బిడ్డను కృప చూపి తప్పించు నాయనా. ఆ ఎదురుగున్న బెదరికి నేనంటే ఎంత ఇష్టం ఏర్పడుద్ది అంటే, మా పాస్టర్ గారు ఎంత ప్రేమ కలిగిన వాడు, నా కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తాడు. నువ్వు పాస్టర్ గారు గొప్ప అవుతావేమో, క్షమించాలి, ఆ బెదరికి ఈ పాస్టర్ గొప్ప అవుతాడేమో, కానీ దేవునికి గొప్ప అవడం. అందుకే పేతురికి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు, హల్లెలూయా, సాతాను నేను జల్లీలేసి ఆడించాలనుకుంటున్నాడు రయ్యా, అది తప్పిపోవాలని ప్రార్థన చేయలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు పేతురు నమ్మిక తప్పిపోకుండా ఉండున్నట్లు ప్రార్థన చేశాడు ఆయన. బ్రష్ తీసుకొని, పాలిష్ తీసుకొని, షుగర్ కోటింగ్ మెసేజ్లు ఇలాగ ఒకరిని చూసి, అమ్మో ఆ మెసేజ్లకే ఆదరణ ఎక్కువ బ్రదర్. ఆ మధ్య ఒక ఆయన నాతో అంటున్నారు, ఆ మెసేజ్లకే ఆదరణ ఎక్కువ బ్రదర్, ఆ స్టేటస్లకే ఆదరణ ఎక్కువ. అలాంటి మెసేజ్ చెప్పేవారికి లక్షల మంది ఫాలోవర్స్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లక్షల మంది ఫాలోవర్స్ నాకు దొరుకుతారని సందేశం చెప్పాలా?
దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పాలా. మీకు ఒక అమూల్యమైన మాట చెప్పను బ్రదర్, విత్తనాన్ని నిర్ణయించేది వ్యవసాయకుడే కానీ నేల కాదు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది ఈ సత్యం? విత్తనాన్ని నిర్ణయించేది ఆ నేల గబుక్కుని నోరు తెరిచి, ఓ వ్యవసాయకుడా ఈ విత్తనం వద్దు, ఆ విత్తనం లేదు. హల్లెలూయా. కంది గింజలు వద్దు, హల్లెలూయా. సొరకాయ పాదులు వద్దు, బీరకాయ పాదులు బెస్ట్, కాబట్టి బీరకాయ పాదులు వేయి, నేను ఫలిస్తాను అని అందది. మీకు ఎందుకు చెప్పిన మాట అర్థం కాలేదా? ఎప్పుడు నీతో ఎలా మాట్లాడాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, ఆయన నిర్ణయిస్తాడు. నీకు నచ్చిన వాక్యమే తీసుకొని దేవుడు నాతో మాట్లాడాడు, షటప్. హల్లెలూయా. నీకు కనెక్ట్ అయ్యి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఆ ఇబ్బందులు తగ్గ మెసేజ్ వస్తే దేవుడు నాతోనే మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వీక్ దేవుడు ఇంకొక చాలా ఖరీదైన లోతైన హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడతాడు. అప్పుడేమంటావు? మా ఆయనకి నాకు మెసేజ్, మా ఆయనకి ఒకసారి మెసేజ్ చెప్తున్నానండి. ఆవిడ మల్లేశ్వరి అని చాలా పెద్ద, నేను వాక్యం చెప్తుంటే నిలబడి దాదాపు ఒక 20 years క్రితం. హల్లెలూయా. 20 ఏమి ఇంకెక్కువే అవుతుంది. హల్లెలూయా. అప్పుడే వాక్యం చెప్తావా నువ్వు అంటే ఏదో కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వాక్యం చెప్తుంటే ఆవిడ ఇలా కూర్చొని ఇలా అంటానే ఉంది. హల్లెలూయా. ఏదో మా ముస్లిమ్స్ మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అంటారు చూడండి, అలా అన్నట్టు ఇలా అంటానే ఉంది. హల్లెలూయా. నేను అనుకున్నాను ఎంత బాగా ఏకీపిస్తుంది అక్క. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా వాక్యం విన్నప్పుడు ఇలా అంటారు మహా అయితే, ఆవిడ అలా కాదు, పడిపోతుంది అంతే ముందుకే. ఇలా వాక్యం వినవాళ్ళు నేను ఎవరిని చూడలేదని తెగ మురిసిపోయి ఇక నేను ఆపకుండా చదవకూడదు మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఎంత అద్భుతమైన సందేశం పాస్టర్ గారు, ఇలా సూటిగా ముఖంతో ముఖం మాట్లాడినట్టే. మీకు తెలుసా పాస్టర్ గారు, ఈరోజు మీరు చెప్పిన సందేశం నా వెనకాతలు కూర్చున్న సహోదరికి, అందుకే నేను అన్నిసార్లు ఇలా వాలేను. అది ఆవిడకి డైరెక్ట్గా తగలాలి. నిజం, నేను బైబిల్గా చెప్తున్నాను. ఆవిడకి డైరెక్ట్గా వాక్యం తగలాలని నేను ఒంగున్నాను. పనికి మారిందా అని అనుకున్నాను మనసులో, బయటికి మాత్రం ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందుకే అని వెళ్ళిపోయాను, కానీ లోపల తగలడిపోయింది నాకు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నువ్వు వాక్యం వింటున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ నీ హృదయం బ్రద్దలవ్వాలి. నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుని భయము నిన్ను ఆవరించాలి. నువ్వు వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాపంతో నీ కన్నీళ్ళు ఆయన పాదాల మీద ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి నా మాట విని నిద్రపోవచ్చుండు అని రాసుంటే ఎంత బాగుంది బ్రదర్, అందరం పడుకునేటోళ్ళం మనం. కానీ అక్కడ ఏముందంటే, నా మాట విని వణుకుచ్చు ఉండును వానినే నేను దృష్టించి ఉన్నాను. టైం అవుతుంది. హల్లెలూయా. ఎంతమందికి మెసేజ్ అర్థమవుతుంది? హల్లెలూయా. ఆ మంచి వ్యవసాయకుడు తన శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనలో విత్తి, ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పనివ్వండి, ఆ విత్తనంలో ఉన్న శక్తి అంతా, ఆ విత్తనంలో ఉన్న జీవమంతా, ఆ విత్తనంలో ఉన్న ప్రభావం అంతా, ఆ విత్తనంలో ఉన్న దైవత్వం అంతా, ఆ విత్తనంలో దాగి ఉన్నటువంటి సర్వ సమృద్ధి అంతా, అబ్బా కొంతమందికి అర్థం అవ్వలేదు, అందుకే నేను మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చింది. ఒక అమూల్యమైన విత్తనాన్ని ఒక ఆయన కొన్నాడు, కాస్ట్లీ, ద బెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ విత్తనాన్ని తీసుకొని వచ్చాడండి. ఆమేన్. ఒక చోట ఆ విత్తనాన్ని వేశాడు, అది ఫలించలేదు. ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు దాకా విన్నదాన్ని బట్టి అయినా చెప్పడానికి అలా చూడకండి, నాకు గాలి తీసినట్టు అవుతుంది. ప్రైజ్ కూడా లేదు. అంత అమూల్యమైన విత్తనం కూడా ఎందుకు ఫలించలేదు అంటే, విత్తనంలో ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను, ఆ విత్తనంలో సర్వ సమృద్ధి ఉంది. ఇట్ ఈస్ కాస్ట్లీ. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమూల్యమైన విత్తనం కూడా ఏమవుతుందంటే నిరుపయోగం అయిపోతుంది. అమ్మలారా, బ్రదర్స్, నా మాట అర్థం చేసుకోండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎంతో శక్తి ఉంది, జీవం ఉంది, ప్రభావం ఉంది, అభిషేకం ఉంది, స్వస్థత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పిన దాంట్లో సర్వ సమృద్ధి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ విత్తనం యొక్క పొటెన్షియల్ అంతటిని, ఆ విత్తనం యొక్క శ్రేష్టతను, ఆ విత్తనం యొక్క నాణ్యతను, ఆ విత్తనం యొక్క బలమును, ఆ విత్తనం యొక్క ప్రభావాన్ని, ఆ విత్తనం యొక్క గొప్పతనాన్ని, ఆ విత్తనములను జీవాన్ని, ఆ విత్తనముల స్వస్థతను నీవు అనుభవించాలి.
అనుమతించి చూడు, ఆ విత్తనం యొక్క సర్వ సమృద్ధి నీలోకి వస్తుంది. ఆమేన్. ఈ మాట మీ గుండె లోతులకు అర్థమగును గాక. ఆ విత్తనములో ఉన్న సమృద్ధి అంతా అది మహావృక్షం అవుతుందా? అది నెల నెల ఫలిస్తుందా? లేకపోతే ఉన్నతమైన ఫలాలా, తీయని ఫలాలా, మధురమైన ఫలాలా? ఆ విత్తనములో ఏ శ్రేష్టత ఉందో, ఏ నైపుణ్యత ఉందో, ఏ గొప్పతనం ఉందో, ఏ సర్వ సమృద్ధి ఉందో నాకు తెలియదు. కానీ ఆ విత్తనాన్ని నువ్వు అనుమతించినప్పుడు ఆ సర్వ సమృద్ధి అంతటిని ఆ విత్తనం నీకు చూపిస్తుంది. Amen. That means surely you will enjoy and you will experience the greatness of that seed. ఆ విత్తనం యొక్క శ్రేష్టతను అంతటిని నువ్వు అనుభవిస్తావు. అమ్మలారా, నేను చెప్తున్నాను తెలుసా, దేవుని వాక్యం అలాంటిదే. దేవుని వాక్యం అలాంటిది. అది జీవము కలిగింది, శక్తి కలిగింది, స్వస్థత కలిగింది. చాలా ఉన్నతమైన మాట వాడుతున్నాను. అది దైవత్వం కలిగినది. It has a divine power because it's the word of God. The source of this word is God. సో దేవునిలో ఏ శక్తి అంతా ఉందో ఆ శక్తి అంతా దేవుని యొక్క వాక్యములో ఉంది. ఆ సర్వ సముద్రిని నువ్వు అనుభవించాలి అంటే దేవుడు నీకు చెప్తున్న పని నువ్వు చేయి. ఏంటో తెలుసా? గచ్చ పొదలలో, ముళ్ళ తుప్పలలో మీ విత్తనములను విత్తక మీ బీడు భూములను దున్నుడి. మళ్ళీ ఒకసారి అక్కడికి వస్తాను. ఎలా దున్నాలి? చీపిరి కట్టుతో కాదు, బ్రష్తో కాదు, నూర్పెడి మ్రాను యొక్క పదునైనటువంటి దాని ఆ పార్ట్, ఆ మేకు లేకపోతే ఆ ఐరన్, ఆ మెటీరియల్ దూసుకొని వెళ్ళిపోవాలి. అది పై పైన ఎగరదు. మీకు తెలుసా, దున్నేవాడు ఏం చేస్తాడంటే ఆ నాగలి మీద చెయ్యి వేసి నిలబడతాడు, దాన్ని నొక్కుతూ ఉంటాడు. ఎందుకు అంటే అది విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం అవ్వాలంటే అది ఎప్పుడు విరగొట్టి నలగొట్టబడుతుంది అంటే అది దున్నబడినప్పుడు మాత్రమే. సో డియర్ చర్చ్, మెసేజ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ కల్టివేట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దున్ను. ఆమేన్. నేను యథార్థంగా ఒక మాట చెప్పనా? మార్నింగ్ ఈ మెసేజ్ చెప్తున్నప్పుడు ఎంత దేవుని సన్నిధి నేను అనుభవించలేదు. కానీ ఉన్న ఈ కొంచెం అంతో ఎందుకో దేవుని సన్నిధి నేను స్టార్టింగ్ నుంచి నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఇఫ్ యు వాంట్ టు సీ ద ఫ్రూట్, నువ్వు ఆ శ్రేష్టమైన ఫలములను నీవు అనుభవించాలి అంటే, ఆమేన్, ఆమేన్, అది నీ యజమానునికి గొప్ప సంతోషాన్ని ఇవ్వాలి అంటే, అది అనేకుల ఆకలిని తీర్చాలి అంటే, ఏ ఉద్దేశంతో వ్యవసాయకుడు దాన్ని నాటాడో ఆ ఉద్దేశాన్ని, ఆ లాభం అంతటిని అది ఇవ్వాలి అంటే, ఆమేన్. మొదటిగా జరగాల్సింది ఒకటి ఉందమ్మా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నేను త్వరగా ముగిస్తాను. మొదటిగా జరగాల్సింది ఏంటో తెలుసా? దున్నబడాలి. నేల ఎందుకు దున్నబడాలి అంటే, త్వరగా చెప్తాను. నేల ఎందుకు దున్నబడాలి అంటే, హల్లెలూయా, అందులో గచ్చపొదలు ఉంటాయి కాబట్టి, ముళ్ళ తుప్పలు ఉంటాయి కాబట్టి, ఫాలో 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 త్వరగా టైం అవుతాయి. ముళ్ళ తుప్పలు ఉంటాయి కాబట్టి, అది కఠినమైన నేలగా ఉంటుంది కాబట్టి, అందులో రాళ్ళు అడ్డగించేవి కొన్ని ఉన్నాయి కాబట్టి, హల్లెలూయా. ఏయ్ సరిగూర్చో. నేల దున్నబడాలి. మరి హృదయం ఎందుకు దున్నబడాలి? హృదయం ఎందుకు దున్నబడాలి? నేను కొన్ని మాటలు చెప్తాను. ఒక 10 verses త్వరగా చెప్తాను. హల్లెలూయా. మీరు నోట్ చేసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత టైం లేదు, నేను కొద్దిగా వేగంగా చెప్తాను. ఎందుకు దున్నబడాలి? మామూలు నేల ఎందుకు దున్నబడాలి అంటే, గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు, కఠినమైన రాయలు, రాత్రులు ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ టు బి, అది దున్నబడాలి. మరి హృదయం ఎందుకు దున్నబడాలి? నేను అంటాను, సాధారణమైన ఈ లోక సంబంధమైన ఒక విత్తనము నాటబడ్డానికే ఆ నేల అంతగా దున్నబడాలంటే, జీవము కలిగిన దేవుని వాక్యం అనే విత్తనము ఇక్కడ నాటబడాలి అంటే ఖచ్చితంగా ఇది ఇంకా లోతుగా దున్నబడాలి, మెత్తన చేయబడాలి. మొదటిగా అది విరగొట్టబడాలి. ఆమె నన్ను కోరుకోగలరా బ్రదర్? ఆమె నన్ను కోరుకోగలరా తల్లి? మొదటిగా అది విరగొట్టబడాలి, తర్వాత అది నలగొట్టబడాలి, తర్వాత అది మెత్తని చేయబడాలి. అప్పుడు దేవుడు నీతి అను వర్షమును కురిపింపజేస్తాడు, విత్తనాలు విత్తుతాడు. ఆయన దగ్గర చాలా కెమికల్స్ ఉన్నాయి, ఆయన పరిశుద్ధాత్మ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవం ఉంది, ఆయన దానిని వెదజల్లుతాడు. ఆయన
దేని మహిమ కలుగును గాక, దేని మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను ఎందుకు హృదయం సాగు చేయబడాలి, ఎందుకు హృదయం సాగు చేయాలి, లేకపోతే ఎందుకు హృదయం దున్నబడాలి అంటే మొట్టమొదటి మాట చెప్తాను. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. హలో, నేను మీ పక్కోళ్ళ గురించి చెప్పట్లే, మీ గురించే చెప్తున్నాను. మీ ఆయన గురించి చెప్పట్లే, నీ గురించే మాట్లాడుతున్నాను. ఈ మాట నా గురించి, ఈ మాట మనందరి గురించి, ఈ మాట. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయము దున్నబడాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఇర్మియా గ్రంథం 17, మీరు తెరవద్దు, ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. రెండోది, హృదయం ఎందుకు దున్నబడాలి అంటే సిస్టర్, హృదయం ఎందుకు దున్నబడాలంటే హృదయము అహంకారము కలిగింది కనుక. నా హృదయం దేన మనసు కలిగింది బ్రదర్ అని మీలో ఎంతమంది చేయగలరో నాకు తెలియదు. నన్ను అడిగితే నా హృదయం అహంకారం కలిగిందని నేను దేవుని దగ్గర యథార్థంగా ఒప్పేసుకోక తప్పదు. నేను ఒప్పుకునే ధైర్యం, ఒప్పుకునే మనసు, దాని ఏమనాలంటే ఆ పశ్చాత్తాపం, ఆ హ్యూమిలిటీ, ఆ దీనత్వం మీలో ఉందో లేదో నాకు అనవసరం. హల్లెలూయా. బట్ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. I can accept it. Hallelujah. Amen. మనకు తెలియకుండానే మన హృదయం ఎన్నిసార్లు అహంకారానికి లోనైందో తెలుసా? నేను కారులో వెళ్తున్నప్పుడు నన్ను ఎవరైనా దాటి వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళు నేను ఓవర్టేక్ చేసేంత వరకు మనశ్శాంతి ఉండదు. ఎందుకో తెలుసా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాడు మానాన్ని వాడు వెళ్ళిపోతే దాని లెక్క వేరు. ఆడు వెళ్తూ వెళ్తూ నన్ను గెలికాడంటే మాత్రం హల్లెలూయా. నా డ్రైవింగ్ స్కిల్స్ అంతా చూపించేసేసి స్పీడ్గా వెళ్ళిపోయి వాడిని ఓవర్టేక్ చేసేటప్పుడు ఒక లుక్ ఇలా వేస్తాను, తగ్గు ఎవరనుకున్నా ఇక్కడ అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థంగా ఒప్పుకుంటున్నాను నేను, దేని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేనేమన్నా తెలుసా, కొన్నిసార్లు మనం వివేచించం, కొన్నిసార్లు మనం గమనించం, ఆటోమేటిక్గా. మనం ఒకసారి ఎక్కడికో షాప్కి వెళ్ళాను, దోశ అడిగాను, అట్టు అడిగాను. ఆ అట్టు అడగగానే అట్టుని ఇలా సీరియస్గా మొక్క పెట్టుకెళ్ళి తీసి నా ప్లేట్ ఇలా ఎగరేసింది ఆమె. హల్లెలూయా. నేను థ్యాంక్ యూ చెప్పుంటే బాగుండేది. హల్లెలూయా. సిస్టర్, నా ఈగో హట్ అయ్యింది, నా ఆత్మాభిమానం దెబ్బతింది. డబ్బులు ఇవ్వట్లేదా, ముష్టోని అనుకున్నావా, అలా చేసేమే. హల్లెలూయా. తీసి మళ్ళీ జాగ్రత్తగా. హల్లెలూయా. ఆవిడ సారీ చెప్పి, తొందరలో వేసాను బాబు అని సారీ చెప్పి మరలా ఆ అట్టు మళ్ళీ వేశారు. అలా వేయడానికి కారణం నేను మాట్లాడానులేండి, నేనేదో స్టార్టింగ్ వర్డ్ చెప్పాను తప్ప తర్వాత నేను ఏం మాట్లాడని చెప్పలేదు. హల్లెలూయా. కానీ ఆ దోశ మళ్ళీ వేసింది. నేను మళ్ళీ ప్రేమగా మాట్లాడాలా, కాదమ్మా, ఇంకొకరు ఎవరైనా అయితే కనుక చాలా అనవసరమైన రచ్చ అవుతుంది, అలా చేయకండి. వ్యాపారం కంటే మంచి పేరు చాలా గొప్పదంటే, చాలా థ్యాంక్స్ బాబు, మంచి విషయాలు చెప్పారు బాబు. ఆవిడ సంతోషపడిపోయింది బ్రదర్. కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ దట్ టైం. నేను హ్యాపీగా లేను. ఎందుకో తెలుసా? నా ఈగో నన్ను క్వశ్చన్ చేసింది, ఆర్ యు రియల్లీ హంబుల్ మ్యాన్ అని. చిన్న విషయం, కానీ ఆ చిన్న విషయం ఒక పెద్ద ప్రవర్తనకు రుజువుగా నిలబడినప్పుడు ఆయన దగ్గర ఏడ్చాను. మీ తోటికోడలు, మీ అత్త, నీ ఇంట్లో నీ భర్త, నీ భార్య ఒక మాట అన్నారు, తిరిగి సమాధానం చెప్పే అంతవరకు నీ రోషం, నీ పౌరుషం, నీ ఉగ్రత, నీ ఉద్రేకం, నీ టెంపర్ ఆగలేదు. యు నో వై? యథార్థంగా ఒప్పుకోవాలంటే ద ప్రూడెంట్ హార్ట్. అదేంటి పాస్టర్ గారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నారు? జరిగిన సందర్భం చిన్నదే, కానీ లోపల పాతికిపోయిన అహంకారాన్ని అది వెల్లడి చేస్తుంది. నేను ముగించాలి. ఎందుకు మన హృదయం దున్నబడాలి అంటే అది అహంకారం గలది కనుక. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు ఒప్పుకోకపోయినా నేనేం చేయగలను? ఏం లేదు. హల్లెలూయా.
అందరి ముందు చేయి ఎత్తకపోతే బాగోదేమో, ఆయనే చేయి ఎత్తిన మనం ఎత్తకపోతే పద్ధతిగా ఉండదేమో. సరే కానీ నేను చాలా హంబుల్, నేను దేనొత్తం, అక్కడే కనబడుతుంది అహంకారం అంతా. హల్లెలూయా. అర్థమైనా లేదే కానీ నేను చాలా దీనురాలి, నన్ను అలాగంటే నేను ఊరుకోను, అదే కనబడుతుంది. బయటికి నేను దీనురాలని అంటున్నావు కానీ నేను నిలువెల్లా నేను అంత దీనురాల్ని, నన్ను అంత మాట అంటావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమైనా అండర్స్టాండ్ అవుతుందా? అర్థమవుతుందా? దేని మహిమ కలుగును కాదు. హృదయం అహంకారం కలిగింది, అది దున్నబడాలి. ఆమేన్. హల్లెలూయా. సో సామెతలు 16:5 ప్రకారం 21 తెరవద్దమ్మా 21:4 ప్రకారం తర్వాత రికార్డ్ 21:4 ప్రకారం హృదయం అహంకారం గలది. మూడోది చెప్తున్నాను, హృదయము లోబడని స్వభావము గలది కాబట్టి అది దున్నబడాలి. ఆమేన్. హల్లెలూయా. దున్నబడిన నేల విత్తనం వేస్తే లోపలికి వెళ్తుంది. కఠినమైన నేల మీద మీరు విత్తనం ఇలా కొడితే అది మళ్ళీ బ్యాక్కి వస్తుంది. అంటే అంత బాల్ లాగా రాలేకపోయినా కొంతవరకు ఎగిరి పక్కన పడుతుంది. హల్లెలూయా. కావాలంటే రేపు ఒకసారి ట్రై చేయండి, అంతేగాని అలా డౌట్గా చూడకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది బాగా దున్నబడింది అనుకో, నువ్వు ఎంత గట్టి కొట్టినా యా. ఎందుకంటే ఆ నేలకి తిరుగుబాటు స్వభావం లేదు, యాక్సెప్టెన్షన్ తప్ప, అంగీకరించడం తప్ప వ్యతిరేకించడం లేదు. చర్చిలో 2 బడులు ఉంటాయి. ఒక బడి పేరు తిరగబడి, ఇంకో బడి పేరు లోబడి. మనం ఏ బడిలో పట్టభద్రులము? లోబడి. నాకు తెలుసు మీరే మాట చెప్తారండి, నిజం అది కాదు. నిజం మాత్రం అది కాదు. మీ సంగతి మాకేమో, మేము మాత్రం లోబడే బ్యాచ్. అక్కడ తెలుస్తుంది. ఎందుకు దున్నబడాలంటే అది లోబడి స్వభావం కలిగింది కనుక. ఎందుకు దున్నబడాలి అంటే లూకా సువార్త 24:38 ప్రకారము అది డౌటింగ్ హార్ట్ కాబట్టి, అది సందేహపడే స్వభావం. దేవుని వాక్యాన్ని, దేవుని ఔన్నత్యాన్ని అది డౌట్ పడుతుంది కాబట్టి మీ హృదయంలో మీరు ఎందుకు సందేహపడితిరి? హృదయానికి డౌట్ పడే, దేవుని డౌట్ పడే నైజం ఉంది కాబట్టి అది దున్నబడాలి. మీరు ఎంతమంది దీన్ని చాలా స్పెషల్గా ప్రెషియస్గా ఈ మాటలు తీసుకున్నారు నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా ప్రెషియస్ ప్రతి మాట. 5వది ఎందుకు అది దున్నబడాలంటే స్పీడ్గా చెప్తాను, అది ధనాపేక్ష కలిగింది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు ధనాపేక్ష లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చోండి, నేను మీ కాలు గడుగుతాను. హల్లెలూయా. ఆమేన్. ఎవరి దగ్గర నటించగలం? వెరీ గుడ్, మంచి స్టేట్మెంట్. మనుషుల దగ్గర నటించగలం కానీ హృదయం ధనాపేక్ష కలిగింది. లూకా సువార్త 12:34. అందుకే దున్నబడాలి. 6వది హృదయం కఠినమైనది. కఠినమైన బైబిల్ ఎన్నిసార్లు ఉంటుంది ఈ మాట, నేను కొన్నే చెప్తున్నాను. మార్కు సువార్త 3:5 10:5 ఓకే. 7వది, ఐఎమ్ సారీ, నేను దాన్ని చదివించట్లేక ఎందుకు ఏమనుకోకండి, ఎందుకంటే టైం అట్లా ఉంది. తర్వాత 7వది, ఈ 7వ వచనంలో అంటే ఈ 7వ పాయింట్లో 13 విషయాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు దాకా ఇంట్రెస్టింగ్ అని, ఇప్పుడు నాకు ఆ మాటలకి ఏమాత్రం సంబంధం లేదు. నువ్వు త్వరగా ఆపేస్తే మంచిదన్నట్టు చూస్తారే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 13 విషయాలు ఉంటే త్వరగా చెప్తాను. ఏమని తెలుసా? అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంకారము, అవివేకం. ఎన్నైనా 13 వస్తాయి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా లిస్టు. మనిషిని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి? హే కమాన్ గివ్ మీ ఆన్సర్. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? వెరీ ఇది కరెక్ట్ ఆన్సర్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాయి అంటే మైండ్లోంచి కాదు. అంటే మనుషుల్లోంచి అక్కడ అన్నాడు అంటే నాలోంచి కాదని నువ్వు అన్నావంటే అర్థం మీకు లాజిక్ అర్థం అవ్వలేదు. దేవుడు ఏమన్నాడంటే మనిషి హృదయంలో ఇవి వస్తాయని, నా హృదయంలో అవి రావు అన్నావు అంటే నువ్వేం కాదని. అయ్యా హల్లెలూయా. నా హృదయంలో అవి కాదన్నా అంటే నువ్వేం ఒప్పుకుంటున్నట్టు తెలుసా? నేను మనిషిని కాదు, మానువో పశువో. ఒకవేళ నువ్వు మనిషిని అయితే ఇది ప్రభు చెప్పిన మాట, సామెల్ అని చెప్పిన మాట కాదు, తూచండానికి. హల్లెలూయా. వి వోంట్ యాక్సెప్ట్ ఇట్ బ్రదర్, నో క్యాన్సల్ అని అనడానికి ఇది సామెల్ జాన్ డైలాగ్ కాదు నాయనా, యేసు ప్రభు డైలాగ్ ఇది. హల్లెలూయా.
అందుకు హృదయము దున్నబడాలి. హల్లెలూయా, ఆమేన్. మన మాటలకు ఆమేన్ చెప్తున్నారు. ఆ తర్వాత ఎందుకు హృదయం దున్నబడాలి అంటే దురాలోచనలు కలిగింది కాబట్టి. ఏ ఆలోచనలు? దురాలోచన. నా వైపు చూడండి. దురాలోచనలు కలిగింది కాబట్టి దురాలోచనలు కలిగిన హృదయం దున్నబడాలి. పర్లేదు. ఎవడో పుట్టినరోజు సచినరోజు చేసుకున్నాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు దున్నబడాలంటే దురాలోచనలు. ఆమేన్. మీకు ఎవరికి సంబంధం లేని మాట కదా ఇది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మీ యొక్క దాని ఏమన్నా మీ ఇంటిగ్రిటీని బట్టి, మీ యథార్థాన్ని బట్టి నేను దేవుడికి చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించండి కాక. హల్లెలూయా. రావండి దురాలోచనలు. ఎందుకు రావు? మనం ఫెయిల్ అయిపోయామన్న బాధ కంటే అప్పుడు పాస్ అయిపోయిన బాధ మనకు ఎక్కువ. మన ఇంట్లో సారు వండుకున్నామన్న బాధ కంటే. ప్రైజ్ ది లార్డ్. ఇది చిన్నదే కావచ్చు, కానీ దురాలోచనలు చాలా వస్తాయండి. అది చాలా పెద్ద కేటగిరీ. అదొక పాలపొంత, అదొక గ్యాలక్సీ అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దురాలోచనలు చాలా ఉంటాయి. నిజమే, ఇవన్నీ నేను చెప్పట్లేదండి. ఒక విషయం మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనుషులు హృదయంలోంచి దురాలోచనలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో అది అవివేకం కలిగింది, అది తిరుగుబాటు చేసేది, అది లోబడినది, అది కఠినమైనది, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, జారత్వము, కామ వికారత, ఇవన్నీ రాయబడిన 13 విషయాలు కూడా అందులోనే ఉన్నాయి. కాబట్టి ఎంతగా పాడైపోయి నాశనం అయిపోతున్న ఈ హృదయంలో మంచిది అయిన, శ్రేష్టమైన, దైవ సంబంధమైన దేవుని వాక్యమైన విత్తనం విత్తబడాలి అంటే ఇన్ని బ్యాడ్ కల్చర్స్ కలిగినటువంటి హృదయము దున్నబడాలి. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే గచ్చ పొదలలో మీ విత్తనములు వేయక మీ బీడు భూములను దున్నుడి. దేని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం మంచిగా చెప్తారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మన మెసేజ్ ఏంటంటే, నేను ముగింపులోకి వస్తున్నాను, టైం అయింది. మన మెసేజ్ ఏంటో తెలుసా? కల్టివేటింగ్ ద హార్ట్స్. మన హృదయాలను దున్నడం. దున్నంతో ఆగిపోతే చేస్తారు. దున్నబడిన తర్వాత విత్తనం వేయబడుతుంది. విత్తనం వేయబడిన తర్వాత దాన్ని సాగు చేయాలి. విత్తనం దున్నాను, విత్తనం వేశాను, అమ్మయ్యా నా పని అయిపోయిందని వ్యవసాయకుడు వెళ్ళి హల్లెలూయా పేకల దాకా చల్దనం తిని హ్యాపీగా వెళ్ళి ఆ పాకలో పడుకున్నాడు అనుకో, అవుద్దా? అవుతుందండి. ఆమేన్. ఈ స్టేట్మెంట్ వినండి. అమ్మ, ఒకవేళ మామూలు విత్తనం ఫలించడానికే విత్తనం వేయకముందు, విత్తనం వేసిన తర్వాత అంత ప్రయాస కష్టం ఉంటే, దేవుని యొక్క వాక్యం ఫలించడానికి వాక్యం విత్తబడక ముందు, వాక్యం విత్తిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఉంటుంది. వాక్యం విత్తక ముందు, ఒక్క 5 minutesలో ముగిస్తాను. వాక్యం విత్తక ముందు అన్న దగ్గర నేను ఆగుతున్నాను. మీరు ఎవరు చేయొద్దు. బట్ లెట్ మీ ఆస్క్ యూ, మీలో ఎంతమంది దేవుని సంధికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర మోకాళ్ళేసి నీ ముఖ దర్శనం కావాలి, నీ సన్నిధి కావాలి, నీ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడు ప్రభువా. ఆదివారం అని వెళ్ళట్లేదు, ఆచారంగా వెళ్ళట్లేదు, అలవాటుగా వెళ్ళట్లేదు, నీ సన్నిధిని కోరి నీ వాక్యం మీద ఆశతో నేను దగ్గరికి వస్తున్నాను. హోటల్కి ఎందుకు వెళ్తామండి? తినడానికి. బజార్కి ఎందుకు వెళ్తామండి? కొనడానికి. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తామండి? ఎస్, అన్నిటికంటే ముఖ్యం దేవుని మాట వినడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి. నేను అడుగుతున్నాను, ఏమనుకోవద్దు, ఎలా వస్తున్నాం అలాగే వెళ్ళిపోతున్నాం. దేవా నీ సన్నిధానానికి వెళ్తున్నాను, 5 నిమిషాలు టైం అడిగాను మిమ్మల్ని. దేవా నీ సన్నిధానానికి వెళ్తున్నాను. దైవజన్ నిలబడతారు, దైవజన్ నిలబడి నాకు అనవసరం.
ఈరోజు నాకు ఇష్టమైన వాక్యాన్ని నేను కోరుకోవట్లేదు, నీకు ఇష్టమైన వాక్యాన్ని నేను కోరుకుంటున్నాను. ఏం మాట్లాడాలో నేను నిర్ణయించుకోవట్లేదు, నువ్వేం మాట్లాడాలో నీవు నిర్ణయిస్తున్నావో ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అది గర్దింపు అయినా, అది హెచ్చరిక అయినా, అది ఆదరణ అయినా, అది ఆదరణ కలిగించేదైనా, లేక అది భయాన్ని కల్పించేది అయినా, అది ఆదరణకరముగా నెమ్మదిగా మాట్లాడేదైనా, దైవజనుడు మొక్క మీద మొక్క పెట్టి నిన్నే అర్థమవుతుందా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడంటున్నావు అని ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న గారు లేకపోతే ఇంకో దైవజనుడు చెప్పినట్లు ఖండితముగా, హల్లెలూయా హల్లెలూయా. నాకు టైం లేదా లేఖనాలు చూపించడానికి, కానీ ఆమేన్. యేసు ప్రభు కానీ పౌలు కానీ ఒక మాట అడుగుతాను, వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు పర్సనల్గా వాళ్ళు మాట్లాడలేదా? అంటే అందరితో చెప్పినట్టే మాట్లాడారా? లేకపోతే ఎక్కడో కొన్ని సందర్భాలు వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ, వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాయి. ఆయన శాస్త్రుల్ని పరిశీలన చూసినప్పుడు, దొంగలారా, వేషధారులారా, ఒకడి మతం మార్చడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారు, మతం మారిన తర్వాత మీకంటే వారి నరకపాత్రుల్ని చేస్తారు. అవిధేయులైన, అందులైనటువంటి వేషధారులైన శాస్త్రులారా, పర్సనల్గా మాట్లాడలేదా? ఆయన వ్యక్తిగతంగా మాట్లాడలేదా? పౌలు మాట్లాడలేదా? కొంతమంది వ్యక్తుల పేర్లను ఎత్తి. మీకు తెలుసా, పౌలు పేతుర్ని వ్యక్తిగతంగా హెచ్చరించిన సందర్భం బైబిల్లో ఉంది. నేనేమంటాను తెలుసా, నిన్ను వ్యక్తిగతంగానైనా సంఘపరంగానైనా హెచ్చరించే అధికారము దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. నెవర్ డే టు సే నో. దీన్ని అంగీకరించకపోయినా మీ విజ్ఞతకు వదిలేస్తాను. నేను చాలా రెఫరెన్సెస్ చూపించగలను బైబిల్లో. అభిషేకం కలిగిన పౌలు కానీ, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ వ్యక్తిగతంగా ఖండించిన సందర్భాలు ఉన్నాయి. అంతమంది ఉంటే చర్చిలోని నా గురించి ఆ మాట చెప్పారు ఆయన. యా, సో వాట్ అని అడుగుతున్నాను నేను. నీ గురించే చెప్పాడు, నీతోనే చెప్పాడు దైవజనుడు. ఏంటైతే ఇంకో మాట చెప్పనా, చాలాసార్లు మనం ధిక్కరించి నష్టపోతాం. మనం చాలాసార్లు ధిక్కరించి నష్టపోతాం. మీ అందరికీ కాలిఫోర్నియాలో ఏం జరిగిందో తెలుసు కదా బ్రదర్, మనం అందరం చూసాం. నేను వాట్సాప్లో కూడా పెట్టాను. నేను అది జరగక 8 days ముందు అనుకుంటా కదా, అది జరగడానికి 8 days ముందు ఒక అమ్మాయి నిలబడి వీధుల్లో ప్రకటించింది. మరి ఒక అమ్మాయి వీధుల్లో నిలబడి ప్రకటించింది, కాలిఫోర్నియా, ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు కమ్ అపాన్ యు. ఈ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. కన్ఫెస్, మీ పాపాన్ని ఒప్పుకోండి, హోమోసెక్స్ని విడిచిపెట్టండి, అపవిత్రతను విడిచిపెట్టండి, దేవుని ఉగ్రత రాబోతుందని చిన్న బాక్స్ పెట్టుకొని వీధుల్లో ప్రకటించింది అమ్మాయి. ఎవడు కుక్కను పట్టించుకున్నాడు, పట్టించుకున్నాడు అమ్మాయి మాటని. ఏమనుకున్నారు తెలుసా? ఎవరో పిచ్చి పట్టింది, వాగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ప్రపంచమంతా ఆ వీడియో మారుమోగిపోతుందో తెలుసా? ఒకప్పుడు ఎవడు పట్టించుకోలేదు ఆ వీడియోని, ఎవడు వినలేదు ఆమె స్వరాన్ని. కానీ ఎప్పుడైతే దేవుని ఉగ్రత దిగి వచ్చిందో, అమ్మాయి 16 years 17 years చిన్న అమ్మాయి. అమెరికా దేశంలో ప్రవక్తలు లేరా? ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? కొన్నిసార్లు మనుషులు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని నువ్వు అనుకుంటావు, కానీ అదే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన సందర్భం అయితే దొరికిపోతావు బిడ్డ, దొరికిపోతావు. జాగ్రత్త, దేవుని ఉగ్రతకు దొరికిపోతావు. నువ్వు అనుకోవచ్చు ఆ టైంలో పర్సనల్గా కౌంటర్ చేసి మాట్లాడాను, అదే దేవుడు అయితే, అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉంటే నీ తిరుగుబాటుతనం హల్లెలూయా దైవజనుని కంటే ఎక్కువగా దేవునిని హర్ట్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన మాటను ధిక్కరించినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాల్సి.
యెరూషలేమా యెరూషలేమా, ఈ దినమందైనను ఈ సమాధానకరమైన సంగతులను విని ఎడల నీకెంత మేలు. ప్రభు నిన్ను దర్శించిన కాలముని నువ్వు గుర్తుపట్టలేదు కనుక రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడి నీలో నిన్న పిల్లలను బండకేసి బాధ దినములు వచ్చిందని ఆయన ఏడ్చినప్పుడు కూడా ఎవడు పట్టించుకోలే. అమలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవడని చెప్పినప్పుడు కూడా ఆయన ఏదో బాధలో చెప్పాడు అనుకున్నారు తప్ప ఆ తర్వాత టైటస్ చేసే భయంకరమైన దాష్టికాన్ని వాళ్ళు గుర్తుపట్టలా. ఇప్పుడు అర్థమైందో తెలుసా? టైటస్ అనే చక్రవర్తి ముట్టడి వేసి చిన్నపిల్లలను బండకేసి బాధినప్పుడు అర్థమైంది. ఆయన చెప్పాడు మనకి నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం. కొన్నిసార్లు నేను ఇందాక ఆ మాట కావాలని వాడానండి. అమెరికా దేశంలో బలమైన దైవజనులు చాలామంది ఉన్నారు, కానీ ఆ 16 సంవత్సరాల అమ్మాయిని దేవుడు వాడుకున్నాడు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రసంగాల్లో దేవుడు వాడుకోడు, చిన్న స్టేట్మెంట్, ఒక చిన్న సేవకుని దేవుడు వాడుకుంటాడు. ఇలా మనందరూ కూర్చొని ఉన్నాం, ఏమో మోజీ మీదకి దేవుని అభిషేకం రావచ్చు, ఈ బిడ్డ మీదకి దేవుని అభిషేకం రావచ్చు, భాషలతో మాట్లాడుతూ దేవుడు ఇలా సెలవిస్తాడు చెప్పొచ్చు. చిన్నగుంటాడు ఏదో మాట్లాడినా తీసుకున్నావా అయిపోయి. అంత నిర్లక్ష్యంగా తీసుకున్నావా అయిపోయినట్టే నువ్వు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పొచ్చు కదా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవా, ఈ దినాన నాకు కావలసిన వర్తమానం కాదు, నీవు నాతో మాట్లాడాలనుకున్న వర్తమానం నాకు కావాలి. మనం అడుగుతాం కదా ఇది చాలాసార్లు, ప్రభువా హల్లెలూయా నాకు కావలసిన వర్తమానం నేడు నాకు దయచేయి ప్రభు అని కొద్దిగా మార్చుకుందాం అనుకుంటున్నాను నేను. అన్ని రకరకాలుగా పెట్టారు ఫేస్లో. హల్లెలూయా, కొంచెం మార్చుకుందాం. దేవా నాకు కావలసింది కాదు, నీవు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఆ వర్తమానం దయచేయి. సరే, కొంతమంది నేను గమనిస్తాను ఈరోజు దేవుడు నాతో ఎందుకో తెలుసా, నీకు ఆ ఫీలింగు నీ పరిస్థితులు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారు, ఆ రోజు మనం ఏ పరిస్థితుల్లో వచ్చామో ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడ్డా అంటున్నారా? తప్పు తప్పు తప్పు, పరమ తప్పు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న స్వప్నశేషి గారు కానీ బ్రదర్ గారి నాతో చాలాసార్లు అన్న మాట అని తెలుసా, మేము ఇంట్లో మాట్లాడుకున్న మాటలు మైక్లో వచ్చేస్తున్నాయి పాస్టర్ గారు, అది ఎట్లా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు అనలేదు సిస్టర్ గారు అనమాట. మేము ఇంట్లో మాట్లాడుకున్న విషయాలు దేవుడు మీ ద్వారా మాట్లాడుతుంటే భయం వేసేసింది కొన్నిసార్లు. ఎస్, దేవుడు మాట్లాడతాడు, నేను కాదని చెప్పట్లేదు, నేను చెప్తున్న తాత్పర్యాన్ని అర్థం చేసుకోండి. అలాంటప్పుడు మాత్రమే దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవద్దు, ప్రతి వారం దేవుడు మాట్లాడతాడని చెప్తున్నాను. అది నేను అనేది. హల్లెలూయా. నీ సిచ్యువేషన్స్కి నువ్వు ఎదుర్కొంటున్న ఒత్తిడికి కనెక్ట్ అయినా అవ్వకపోయినా దేవుడు మాట్లాడతాడు. కానీ మనం ఎలాంటి దార్శనికంలో ఉండిపోయామంటే మన సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యే మెసేజ్ వస్తేనేమో దేవుడు మనతోనే మాట్లాడు అనుకుంటున్నాం. తర్వాత ఈరోజు మెసేజ్ ఓకే బాగుంది, కానీ నాకేం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు తెలుసా నీకు? ప్రైజ్లో హల్లెలూయా. ఇలా దరిద్రపు డైలాగులు వినకూడదు, మన నోట్లో రాకూడదు. నాకేం పెద్ద అనిపించలేదు, ఏమనిపించాలిరా నీకు? ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అంటే నీ పరిస్థితులు కనెక్ట్ అయితే నీకు అనిపిస్తుందా? నీకు అనిపించడానిక? ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లని మానుకుందాం. ఒక్క ఆమేన్ లేదు, ఒక్క స్తోత్రం లేదు, ఒక హల్లెలూయా లేదు. బాగా యేసు రక్తం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అమ్మ, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ కల్టివేట్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని దున్నడం ఎంత అవసరం. దున్నబడిన నేల, ఆమేన్. వ్యవసాయకుడు ఏ విత్తనాన్ని విత్తనా స్వీకరిస్తాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ విత్తనమే లేతను అని అందో, ఏ విత్తనాన్నైనా అది అంగీకరిస్తుంది. ఎందుకంటే అది దున్నబడింది కాబట్టి దానికి సొంత ఇష్టం ఏమీ సొంత అభిప్రాయం ఏది లేదు. దున్నిన వ్యవసాయకుడా, నన్ను దున్నింది నీవే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దున్నబడుతుంది నేను అప్పగించుకున్నాను. దున్నివాడువు నీవే, విత్తనము వేయవాడువు నీవే, నీరు పోయేవాడువు నీవే, సాగు చేయవాడువు నీవే. అట్లీస్ట్ దున్నబడ్డానికి దేవునికి అప్పగించుకో. ఆమేన్, హల్లెలూయా. సో అడుగుతున్నాను ఈ ప్రశ్న ముగించే ముందు, మీలో ఎంతమంది ఇంటి దగ్గర బయలుదేరే ముందు దేవుని అడగగలుగుతున్నారు,
దేవా నాతో మాట్లాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ టైం పాస్. ఉదయం నేను ఆరాధనకి వెళ్ళాను, సాయంకాలం కూడా ఆరాధనకి వెళ్తే బాగుంటుంది. ఉదయం వెళ్ళలేకపోయాను కాబట్టి సాయంకాలం వెళ్తాను. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆ వారం అంతా మనకు నష్టం జరుగుతుంది, డబ్బులు నిలబడవు. హల్లెలూయా. చిలి సంచులు వేసినట్టు అయిపోద్ది. అమ్మో ఇలాంటి దరిద్రగొట్టే అభిప్రాయాలతో దేవుని మందిరానికి రావద్దాకా నీకు దండం పెడతాను. అట్లా కాదు మన దేవుని దగ్గర రావాల్సింది అసలు. హల్లెలూయా. అయ్యా నీ వాక్యం నాకు కావాలి, నీ ముఖ దర్శనం నాకు కావాలి. నా పక్కలతో నాకు సంబంధం లేదు. నేను అంటే అలా చెప్పారని ఏమనుకోకండి, కావాలని చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా నీ సన్నిధిని నేను అనుభవించగలగాలి. దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు అన్న అనుభూతి నాకు కలగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బట్టల కోసం వెళ్ళే ముందే నీకు థాట్ వస్తుంది మంచి బట్టలు తెచ్చుకోవాలని. కూరగాయలకు వెళ్ళేక ముందే నీకు థాట్ వస్తుంది ఏ కూరగాయలకు వెళ్ళాలో దానికి అనుకూలంగా నువ్వు వెళ్తావు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడానికి ముందు ప్రిపరేషన్ ఉంటుంది, లేట్ అయిపోతుంది. సో దున్నబడ్డానికి అంటే విత్తనం వేయబడ్డానికి ముందు పని జరగాలి, దున్నబడాలి. విత్తనం వేయబడిన తర్వాత అది సాగు చేయబడాలి. దేవుని వాక్యం మనలో ఫలించాలి అంటే మన బీడు భూముల్ని దున్నాలి. దున్నబడిన తర్వాత విత్తనం వేయబడుతుంది. విత్తనం వేయబడిన తర్వాత ఆయన ప్రత్యక్షమై ఆయన నీతి అనే వర్షమును కురిపింపచేస్తాడు. అప్పుడు ప్రేమ అనే పంటను మనం కోస్తాము, నీతి అనే ఫలమును మనము ఫలిస్తాము. దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. సో ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఇన్ని వర్తమానాలు మనం వింటున్నా, వై దేర్ ఇస్ నో ఫ్రూట్? ఎందుకు ఫలము లేదు అంటే విత్తనం ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడికి అంటే పైన ఉండిపోయింది కానీ లోపలికి వెళ్ళలేదు. నేను దాన్ని అందుకు అలా చెప్పాను. విత్తనం పైన ఉండిపోయింది కానీ లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళింది కానీ ఫలించట్లేదు. అదేంటి అలాగా? ఎందుకు ఫలించట్లేదంటే గచ్చబతులు ముళ్ళ తుప్పలు అందులో ఉండిపోయాయి. ఎస్, వీ హ్యావ్ బీన్ హీరింగ్ వండర్ఫుల్ మెసేజెస్ ఫర్ మెనీ మెన్ ఆఫ్ గాడ్ బ్రదర్. కొదువు లేదు వర్తమానాలు. హల్లెలూయా. పుంతాలుగా ఉంది దేవుని యొక్క వర్తమానాలు యూట్యూబ్లో. మన ప్రతి వారికి ఒక నచ్చిన వర్తమానికులు ఉంటారు. నాకు కూడా పర్సనల్గా నచ్చిన వర్తమానికులు ఉంటారు. నాకు ఎప్పుడైనా రాత్రి ప్రార్థన అయిన తర్వాత నిద్ర పట్టిపోతే వాక్యం పెట్టుకుంటాను, వాక్యం వింటూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను, ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. కొన్ని దేవుడు నాతో పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఆ వాక్యం వింటున్నాడుగా దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడితే కొన్ని రాసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. సో అందరికీ అలవాటు ఉంది, అది మంచి ఆరోగ్యకరమైన అలవాటు. దాన్ని నేను ఆఫ్ చేయట్లేదు. ప్లీజ్ కంటిన్యూ, దాన్ని కొనసాగించండి. కానీ ఆ అమూల్యమైన వర్తమానాలు వినికిడి వరకు ఆగిపోవడానికి వీల్లేదు అమ్మా. అవి మన జీవితంలో ఫలించాలి. ఆమేన్. చివరిగా ఒక్క మాట, 5 నిమిషాలను ఎక్కువ టైం తీసుకున్నాను. చివరిగా ఒక్క మాట. ఒక టెంక, ఒక మామిడి టెంక ఒక నేలలో విత్తబడింది. అది విత్తబడింది, అది ఫలించింది అనడానికి రుజువేంటి? అది నాటబడింది, అది ఫలించింది అనడానికి రుజువు ఏంటంటే, మీరు చెప్పేది కరెక్ట్. ఫలించిందని రుజువు ఏంటంటే తగిన సమయం వచ్చినప్పుడు అది వృక్షముగా మారి ఫలాన్ని ఇస్తుంది. ఇవ్వలేదంటే అర్థం ఏంటి? ఇవ్వలేదంటే ఫలించలేదని అర్థం. మరి ఇన్ని వర్తమానాలు వింటున్నాము, దాని ఫలం మనలో లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఫలించట్లేదు. ప్రాబ్లం విత్తనంలో లేదు, ప్రాబ్లం హృదయంలో ఉంది. అది దున్నబడాలి, విత్తనం వేయబడిన తర్వాత సాగు చేయాలి. అప్పుడే వాక్యము మనలో ఫలిస్తుంది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో అర్థమైందా ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎన్ని వర్తమానాలు విన్నా? కొన్ని వర్తమానాలకి హెడ్డింగ్స్ భలే పెడతారు. ఈ వర్తమానం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకు అలా పెడతారు నాకు అర్థం కాదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారు కాబట్టి దాన్ని నేను కామెంట్ చేయలేను, కానీ కొన్నిసార్లు నాకు నచ్చదు. హల్లెలూయా. అలాంటి దానికంటే గొప్ప వర్తమానాలు ఎన్ని విన్నా నీ జీవితం మారదు. ఎప్పుడు మారుద్దంటే దున్నబడి లోతుగా
ఆ వాక్యము ప్లాన్ చేయబడినప్పుడు, అది విత్తబడినప్పుడు అది ఫలిస్తుంది. ఆమేన్. వినేవారు ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, చాలండి, ఫలించడం మొదలు పెడతాం. ఆమేన్. హల్లెలూయా. నాకెందుకు అనిపిస్తుంది, దేవుని ఆత్మచేతలు అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పలేదు, కానీ చాలా విత్తనాలు విత్తబడ్డాయి, ఏది నీలో ఫలించలేదు. కానీ నీవు నీ హృదయాన్ని దున్ని దాన్ని సేద్యపరచడం కనుక నువ్వు అలవాటు చేసుకుంటే, దేవుని ఆత్మతో ఈ మాట చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల క్రితము విత్తబడిన విత్తనము కూడా ఫలించేయడానికి దేవుడు కృప దయచేస్తాడు. ఇది కేవలం దేవుని ఆత్మ ద్వారా ఈ మాట నేను చెప్తున్నాను. బ్రదర్ ప్యూర్గా దేవుని ఆత్మ ప్రకారం నేను చెప్తున్నాను. ఈ స్టేట్మెంట్ చేయకుండా నేను ముగించాలనుకోవట్లేదు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు విన్న వర్తమానం కూడా నీదో ఫలభరితం అవడం మొదలు పెడుతుంది. విత్తబడిన ప్రతి విత్తనము ఫలించే రోజు నీ జీవితంలో వస్తుంది. ఎందుకంటే ఆ విత్తనం యొక్క పవర్ ఈ రోజుకి అలాగే ఉంది కాబట్టి ఫలించడానికి అవకాశం ఇవ్వచ్చు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.